హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ఏంటంటే రేల్ వీల్ ఫ్యాక్టరీలో నోటిఫికేషన్ అన్నమాట. దీనికి పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఓన్లీ 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు ఇందులో అర్హులు అన్నమాట. దీనికి ఎలాంటి రిటర్న్ ఎగ్జాము, ఇంటర్వ్యూస్ అలాంటిది ఏమీ లేదు. మనము పెట్టిన అప్లికేషన్ అంటే మనము ఇదేంటంటే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ కాకుండా రిజిస్టర్డ్ పోస్ట్‌లో చేయాల్సి ఉంటుంది. మనము ఒక్కసారి డీటెయిల్డ్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను. చూసిన తర్వాత మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటంటే రేల్ వీల్ ఫ్యాక్టరీలో నోటిఫికేషన్స్ అన్నమాట. ఏంటి అంటే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ చేసిన వాళ్ళనమాట. అంటే 10th ఐటీఐ వాళ్ళను ఇందులో రిక్రూట్ చేసుకుంటారు. ఇది దీనికి సంబంధించిన పీడీఎఫ్ అన్నమాట. ఇది మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 1న మనకు లాస్ట్ అప్లికేషన్ డేట్ అన్నమాట. దీనికేమో అప్లికేషన్ డేట్ ఏంటి అనేది మనం చూద్దాము. ఇందులో వేకెన్సీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫిట్టర్‌కి వచ్చేసి ఎస్సీలో 13, ఎస్టీలో 6, ఓబీసీకి 23, యూఆర్‌కి 43 మొత్తం టోటల్ వచ్చి 85 అన్నమాట. ఇక తర్వాత మెకానిస్ట్‌కి వచ్చేసి 5 ఎస్సీ ఇలా ఉన్నవి చూడండి. ఎస్టీ 2, ఓబీసీకి 8, యూఆర్‌కి 16 మొత్తం వచ్చేసి 31 అన్నమాట. ఇక మెకానిక్ అంటే మోటార్ వెహికల్ టర్నర్‌కి, తర్వాత సీఎన్‌సీ ప్రోగ్రామింగ్‌కి కూడా ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్‌కి ఇన్ని ఉన్నాయన్నమాట. టోటల్‌గొచ్చేసి మనకు 192 ఇక్కడ ఉన్నాయి చూడండి. 192 వేకెన్సీస్ అన్నమాట. ఇది చూడండి. సో, ఇన్ని వేకెన్సీస్ ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్‌తోని ఐటీఐ చేసిన వాళ్ళకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ఎస్‌టీఐ వీడియోస్ కూడా చేసున్నాం కదా! సో, వాళ్ళలాంటి వాళ్ళకు ఇప్పుడు గవర్నమెంట్‌కి సంబంధించిన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో మన హైదరాబాద్‌లోనైతే ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఐటీఐ చేసిన వాళ్ళకు. సో, ఇందులో మనకు ఈ అప్లికేషన్ ఫార్మ్ పెట్టుకోవచ్చనమాట. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ, ఎలాంటి రిటన్ టెస్ట్ కానీ ఏవి ఉండవు. ఓన్లీ మనకొచ్చిన 10th క్లాస్ బేస్ పైన 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. దీనిలో మెరిట్ వైస్‌గా తీసేసుకుంటారనమాట. ఇది వచ్చేసి చూడండి ఇక్కడ అన్నీ ఇచ్చారు. ఒకటికి 2 సార్లు చూసుకోండి. నేను అప్లికేషన్ ఫార్మ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. దీనికి వచ్చేసి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు. హౌ టు అప్లై అని ఇచ్చారు. అప్లికేషన్ ఫార్మ్ ఇక్కడ ఏంటంటే బి, సి, డి అండ్ ఈ అన్నమాట. సో, ఇవి అన్నమాట. ఇవన్నీ అప్లికేషన్ ఫార్మ్స్ ఇందులో నేను ఇచ్చినవి మీరు డౌన్‌లోడ్ చేసుకొని, అవి ఫిల్ చేసి రిజిస్టర్ పోస్ట్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే బెంగుళూరులో ఉన్న వాళ్ళైనా కానీ, లేకపోతే బెంగుళూరు దగ్గరలో మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నా కానీ, మనం ఏం చేయాలంటే దాన్ని తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ చేస్తే అంటే ఇచ్చేస్తే సరిపోతుంది. సో, దీనికి ఒక రూ. 100 మనము డీడీ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే అసలు ఏమీ లేవు. డీడీ అలాంటిది ఏం లేదు. డైరెక్ట్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక 10th మెరిట్ పైన తీసేసుకుంటారనమాట. ఇక్కడ ఇవన్నీ మనకు అప్లికేషన్ ఫార్మ్‌లు కూడా ఇక్కడ ఇచ్చారు. సో, లాస్ట్ డేట్ అనేది కూడా ఇచ్చారు చూడండి. సో, ఇక లాస్ట్ అప్లికేషన్ డేట్ ఇవన్నీ మనకు ఏప్రిల్ 1 వరకి ఉంది అన్నమాట. ఈ ఏప్రిల్ 1 వరకి మనకి ఇక్కడ ఇచ్చిన అడ్రెస్ ఉంది కదా! ఈ అడ్రెస్‌కి మనము పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఈరోజు 6థ్ డేట్ కాబట్టి ఒకసారి చూపిస్తాను చూడండి. ఈరోజు 6థ్ మార్చ్ కదా! మనకి ఏప్రిల్ 1 అంటే ఆల్మోస్ట్ మనకు 25 డేస్ ఉన్నది. ఆలోపు మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్ ఈ అడ్రెస్‌కి నేను ఎక్కడైతే రౌండ్ అప్ చేశానో ఈ అడ్రెస్‌కి మనము పంపించాల్సి ఉంటుంది. ఇది ఎక్కడంటే బెంగుళూరులో యెల్లంక దగ్గర అన్నమాట. సో, అంటే బెంగుళూరులో మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళు డైరెక్ట్ మీరు పంపిస్తే వాళ్ళు హార్డ్ కాపీస్ మీరు సాఫ్ట్ కాపీస్ పంపిస్తే హార్డ్ కాపీస్ అన్ని వాళ్ళు తీసి ఇందులో వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. లేదు అంటే ఇక్కడ నుంచి మనం మన హైదరాబాద్ నుంచి రిజిస్టర్ పోస్ట్ కూడా చేయొచ్చు అన్నమాట. సో, ఈ అడ్రెస్‌కి మనం చేయాల్సింది ఉంటుంది. దీనికేం పెద్దగా ఖర్చేమి లేదు. సో, ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ మనకు ఇచ్చారు కదా! ఇదంతా క్లియర్‌గా చూసుకోండి. నేను ఏది అవసరమో అది నేను ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. క్లియర్‌గా ఒకటికి 2 సార్లు బాగా చదువుకోండి. ఇందులో ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
ఐటీఐ చేసిన వాళ్ళనమాట. ఇక మిగతా వాళ్ళు చెయ్యకూడదా బీటెక్ అవన్నీ చేసిన వాళ్ళు కూడా చెయ్యకూడదా అంటే చెయ్యొచ్చు. మినిమమ్ క్వాలిఫికేషన్ నేను చెప్తున్నా. ఐటీఐ క్వాలిఫికేషన్స్‌తోనే ఇందులో వేకెన్సీస్ అనమాట. ఇందులో చూడండి ఎన్ని ఉన్నవి అంటే 19 పేజెస్‌లో ఇదంతా క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ క్యాండిడేట్స్ విత్ ఒక్కసారి చూడండి. ఇక్కడ క్యాండిడేట్స్ ఉన్నది చూడండి. ఈ ఈ లైన్‌కి ఒకసారి మీరు చదువుకోండి. క్యాండిడేట్స్ విత్ లెస్ థాన్ 50% మార్క్స్ ఇన్ 10th స్టడీస్, మెట్రికులేషన్ ఆర్ ఐటీఐ సంబంధించిన ఈక్వలెంట్‌కి సంబంధం అంటే ఐటీఐ చేసిన వాళ్ళనమాట. సో, వాళ్ళు ఉంటే సరిపోతుంది. దీనికి ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ రిక్వైర్డ్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేషన్ అని కూడా ఉంది. సో, ఇది ఒకసారి చూసుకోండి. ఐటీఐ, ఎన్టీసీ ఇవన్నీ చూసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఏప్రిల్ 1 వరకి నేను ఇందులో ఉన్న అప్లికేషన్ ఫార్మ్ కూడా మీకు చూపిస్తాను కాబట్టి, అంటే మన ₹100 డీడీ తీసి ఇవన్నీ కలిపి పోస్ట్ చేసేయాలన్నమాట అన్నీ. మీరు మీ క్వాలిఫికేషన్, మీ మార్క్స్ లిస్ట్ అంటే మెమో అవన్నీ ఇందులో పెట్టేసి మీరు పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఒకసారికి 2 సార్లు బాగా చదువుకోండి. దీనిలో చదవాల్సింది ఏమీ లేదు. నార్మల్‌గా ఆహ్, దీన్ని ఒక్కసారి నేనేవేవి ఇంపార్టెంట్ అవన్నీ చూపించినా కాబట్టి దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సింది ఏమి లేదు. ఇక అప్లికేషన్ ఫార్మ్స్ అన్నమాట. ఇందులో వీల్ ఫ్యాక్టరీ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్‌లో ఈ అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి ఇవన్నీ మనం డౌన్‌లోడ్ చేసుకొని ఇది ఆన్‌లైన్‌లో అప్లికేషన్ కాదు. డౌన్‌లోడ్ చేసుకొని ఇవన్నీ ఫిల్ చేసి అందులో పోస్ట్ చేస్తే సరిపోతుంది. జస్ట్ మీకు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్యాపిటల్ లెటర్స్‌లో రాయమంటే క్యాపిటల్ లెటర్ రాసేసి, నేమ్ ఆఫ్ క్యాండిడేట్స్‌ది రాసేసి, ఇక్కడ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కమ్యూనిటీ మనకు టిక్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యూఆర్ దగ్గర టిక్ చేసేసేయాలి. లేడీస్‌కైతే ఫీమేల్‌కి అక్కడ టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. నేషనాలిటీ, సో స్టేట్ పిన్ కోడ్, ఇంకా విజిబిలిటీ మార్క్స్ అన్నమాట. ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఒకటి, క్వాలిఫికేషన్ ఇది అన్నమాట. ఇక 10th క్లాస్ మెట్రికులేషన్ అంటే ఐటీఐ చేసిన వాళ్ళు ఇందులో పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఐపీఎఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ అన్నమాట. డీడీ అనేది ₹100 పెట్టి తీసుకొని, నేమ్ ఆఫ్ ద పోస్ట్ నీకు ఏ పోస్ట్‌లో నువ్వు అంటే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఇక్కడ చేసేసి సీరియల్ నంబర్, డేట్, అమౌంట్ ఇక్కడ రాసేసేయాలి. తర్వాత ఎస్సీ, ఎస్టీ ఫీమేల్స్‌కి ఇలా అన్నమాట. పర్సన్ విత్ డిజబిలిటీ డిజబిలిటీ ఉంటే వాళ్ళ డిజబిలిటీ దగ్గర మనము అంటే టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎన్‌క్లోజర్స్ ఇక్కడ మీకు అంటే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ ఇందులో పెట్టాల్సి ఉంటుంది. మీ మార్క్స్. సో, ఇది తర్వాత ఇవన్నీ ఎక్కడ ఇచ్చినవో ఇది మరి ఏ స్టేట్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు కదా! సో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ప్లేస్ ఇక్కడ రాసేసి డేట్ కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇది అన్నమాట. ఇంకా అనెక్సరీ బి అన్నమాట. ఇది ఎలా ఉంటుందనేది ఇవన్నీ మనం ఫిల్ చేయాలి. డౌన్‌లోడ్ చేసి ఫిల్ చేసుకోండి. నేను చెప్పిన ఎల్లంకి అడ్రస్ అంటే బెంగుళూరు డిస్ట్రిక్ట్ ఎల్లంకి దానికి మనము అప్లికేషన్ పెట్టుకోవాల్సిందన్నమాట. దీంట్లో వేకెన్సీస్ కూడా చాలా బాగున్నాయి. సిగ్నేచర్ కంపల్సరీ. పాస్‌పోర్ట్ సైజ్ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ పెట్టుకోండి. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్‌ని బట్టి. ఇవన్నీ ఫిల్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ అన్నీ ఇచ్చారు. చెక్ లిస్ట్ ఫర్ ద క్యాండిడేట్స్ అన్నమాట. ఇక్కడ ఇచ్చినవన్నీ మీరు 10th క్లాస్ మెట్రికులేషన్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ అన్నమాట. అది తర్వాత ఇవన్నీ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ చూసుకొని ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ₹100 డీడీ కూడా చేయాల్సింది లేదు. ఓన్లీ ఓబీసీ జనరల్ వాళ్ళకు. ఇక్కడ మళ్ళీ కంపల్సరీ డేట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మ్యాండేటరీ కంపల్సరీ అన్నమాట. సో, ఇది అన్నమాట వీల్‌కి సంబంధించిన ఇండస్ట్రీలో వేకెన్సీస్. తప్పకుండా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. దీనికి పెద్దగా క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఓన్లీ 10th క్లాస్ ఐటీఐ చేసిన వాళ్ళు అంటే ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళు కూడా దీనిలో పెట్టుకోవచ్చు. దీని క్వాలిఫికేషన్ అన్నీ మళ్ళీ నేను ఒక్కసారి లైవ్‌లో కనిపించి మాట్లాడతాను. ఇది రైల్ వీల్ ఫ్యాక్టరీ అన్నమాట. దాంట్లో ఓకే అండి. మీరు క్లియర్‌గా చూసారు కదా! ఈ నోటిఫికేషన్ అంతా. చూసిన తర్వాత మీకు అర్థమైంది. దీనికి పెద్ద మనము ప్రిపేర్ అవ్వాల్సింది లేదు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 15 ఏజ్ నుంచి 33 ఏజ్ వరకు కూడా పెట్టుకోవచ్చన్నమాట అప్లికేషన్ అనేది. సో, ఓన్లీ 10th క్లాస్ ఐటీఐ చేసిన వాళ్ళు. ఇప్పుడు మనం ఎన్ఎస్టీఐ రామంతపూర్ చేసాము. ఎన్ఎస్టీఐ విద్యానగర్ కూడా చేసాము. సో, దాంట్లో ఐటీఐ చేసిన వాళ్ళు ప్లస్
ఏ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ కంప్లీట్ అయిన వాళ్ళు ఇందులో కోర్సెస్ చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళు ఈజీగా పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న ఐటీఐ కాలేజ్ గురించి గూడా నేను వీడియో ఒకటి చేశాను. అంటే చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి వెనక్కెళ్ళి చూడండి. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న ఐటీఐ. సో, వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ అనేది చాలా యూజ్‌ఫుల్ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. నేను థంబ్‌నెయిల్‌లో కూడా ఇస్తాను. అలా అని చెప్పేసి ఏ ఐటీఐ చేసిన వాళ్ళైనా ఇందులో పెట్టుకోవచ్చు. కొంచెం ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేసి విద్యానగర్‌లో ఉన్న ఐటీఐ కాలేజ్ లాంటివి అయినా అయ్యుండొచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇప్పుడు మనకి ఇవన్నీ మనకి బెంగుళూరులో ఇది మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ చేయాలి. సో, రిజిస్టర్ పోస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఇక్కడి నుంచి ఇప్పుడు బెంగుళూరులో ఉన్న మనకిచ్చిన అడ్రెస్ నేను క్లియర్‌గా చూపిచ్చాను బెంగుళూరుకి. ఒకవేళ బెంగుళూరులో దగ్గరలో ఉన్న వాళ్ళు కనుక మనము ఈ సాఫ్ట్ కాపీస్ వాళ్ళకి పంపిస్తే మనం చేసి పంపిస్తే కనుక వాళ్ళు అక్కడ డైరెక్ట్‌గా ఇచ్చినా పర్వాలేదు. లేదంటే రిజిస్టర్ పోస్ట్ చేసినా పర్వాలేదనమాట. దీనికి మంచి సాలరీస్‌తోని రైల్వే డిపార్ట్‌మెంట్‌లో జాబ్స్ అంటే అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి. దీనికి పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు. మినిమమ్ 10థ్ క్లాస్ ఉన్నవాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఐటీఐ, ఇంటర్మీడియేట్ వీళ్ళు పెట్టుకోవచ్చనమాట. అంటే పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు కాబట్టి నేను పెట్టిన వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకొకటేంటంటే మనకు లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఫస్ట్ అనమాట. ఏప్రిల్ 1 వరకు లాస్ట్ అప్లికేషన్ డేట్ ఉంది. ఎప్పుడైతే మనం ఫస్ట్ వరకు లాస్ట్ అప్లికేషన్ తర్వాత 45 డేస్‌కి మనకన్నది రిలీజ్ చేస్తారు. అంటే ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది 45 డేస్ టైం పడుతుంది. ఏప్రిల్ 1 అంటే మనకు నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత ఏమొస్తుందండి? ఆ నెక్స్ట్ మంత్ 1½ మంత్ అంటే 45 డేస్‌కి మళ్ళీ మనకు ఎవరు సెలెక్ట్ అయింది అనేది కూడా మనకు చెప్తారు. సో, ఇది అన్నమాట. దీనికి ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. అప్లికేషన్ ఫార్మ్ ఎలా పెట్టుకోవాలి? ఎక్కడ పాస్‌పోర్ట్ సైజ్ ఎన్ని పెట్టుకోవాలన్నది నేను బీసీడీఈ వరకు ఫార్మ్స్ ఉన్నవి. ఆ ఫార్మ్స్ అన్ని కరెక్ట్‌గా మీరు ఫిల్ చేసి అంటే మనకు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇచ్చిన వెబ్‌సైట్‌లో అన్ని క్లియర్‌గా ఉన్నవి. అవి డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని కంప్లీట్‌గా క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఎక్కడ క్లియర్‌గా రాసేయండి. డేటు తర్వాత మనం ఎక్కడి నుంచి ఏ ప్లేస్ నుంచి అనేది మ్యాండేటరీ అన్నమాట. అది మీ సిగ్నేచర్. అవన్నీ చేసి మీరు రిజిస్టర్ పోస్ట్ చేస్తే కనుక మనం ఏప్రిల్ 1 వరకు లాస్ట్ డేట్ అంటే ఈ ఏప్రిల్ 1 తర్వాత 45 డేస్‌కి మనకేం చేస్తారు? రిలీజ్ చేసేస్తారు. ఏంటి రిజల్ట్ రిలీజ్ చేసి 15 డేస్ తర్వాత డైరెక్ట్ అపాయింట్‌మెంట్ అన్నమాట. మంచి సాలరీతోని జాబ్. అస్సలు మిస్ చేయకండి. ఓన్లీ ఐటీఐ క్వాలిఫికేషన్‌తో ఇందులో మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు కాబట్టి ఏజ్ లిమిట్ కూడా మనకు 10థ్ తర్వాత అన్నమాట ఇది. సో, అంటే 15 టు మినిమమ్ 33 ఏజ్ వరకు ఉంది అన్నమాట. సో, అందరూ పెట్టుకోవచ్చు. దీనికి ఇంకొకటి కూడా మనం చెప్పుకున్నాం. అక్కడ నేను అన్ని క్లియర్‌గా చూపించాను. కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. దీనికి రూ. 100 డీడీ తీసి రిజిస్టర్ పోస్ట్‌లో మీరు పెట్టిన సర్టిఫికేట్స్‌తో పాటు ఇవన్నీ జత చేసి మీరు దాన్ని రిజిస్టర్ పోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎస్సీ, ఎస్టీ వీళ్ళు ఫీమేల్స్ ప్లస్ వాళ్ళేమంటారు హ్యాండిక్యాప్డ్ వాళ్ళుంటారు కదా! వాళ్ళకైతే ఎలాంటి రూ. 100 డీడీ కూడా తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ కాకపోతే అక్కడ అప్లికేషన్ ఫార్మ్‌లో మనం మెన్షన్ చేసే దగ్గర ఉంటుందన్నమాట. ఎవరైనా అంటే హ్యాండిక్యాప్డ్ ఉన్నారా? వాళ్ళు డిజబిలిటీ పిల్లలు ఉన్నారా? అని అనుకుంటే గనక అక్కడ మాత్రం ఉన్నారు అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ అందులో పెట్టేస్తే సరిపోతుంది. వాళ్ళకి అర్థమైపోతుంది. సో, ఇది అన్నమాట. మంచి వేకెన్సీస్ 192 వేకెన్సీస్ అంటే మామూలు విషయం కాదు. మన తెలంగాణ, ఆంధ్ర నుండి ఇందులో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది ఈ రోజుటికి వీడియో అన్నమాట. ఇప్పుడు వరకు వీడియోస్ 10 డేస్ అయిందండి. నేను మ్యారేజ్‌కి వెళ్ళాల్సొచ్చింది తప్పకుండా. మా సిస్టర్ వాళ్ళ బాబు మ్యారేజ్‌కి వెళ్ళాల్సొచ్చింది. సో, అందుకే వీడియోస్ 10 డేస్ నుంచి పెట్టలేదు. ఇక నుంచి అప్‌డేట్‌గా వీడియోస్ పెడుతూ ఉంటానన్నమాట. ఎలా వస్తే రోజు 2, 3 మనకు గవర్నమెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ అప్‌డేట్‌గా అంటే ఈ టైంకనే కాదు, ఎప్పుడొస్తే అప్పుడు నేను మీకు వెంటనే పెట్టేస్తుంటాను. ఎప్పుడు మన ఛానెల్‌ని చూస్తూ ఉండండి. తప్పకుండా షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ఈ రైల్ వీల్ ఫ్యాక్టరీలో జాబ్ నోటిఫికేషన్స్ అన్నమాట. థాంక్ యూ.